హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇంకా పూర్తి క్లారిటీ అయితే రావట్లేదు. నార్త్ పార్ట్కి సంబంధించి అయితే 5 ప్యాకేజీలు, టెండర్ల ప్రహసనం అది మొదలైంది, నడుస్తున్నది. అది సౌత్ పార్ట్ కేంద్ర ప్రభుత్వమా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమా అన్న మీమాంస కొంత కొనసాగినా కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇన్ రిటర్న్ సెంట్రల్ గవర్నమెంట్ని మీరే చేయాలని చెప్పి అన్నారు. కాబట్టి ఇప్పుడు మరి సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేయడము, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది క్లారిటీ వచ్చింది. కానీ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు చేపట్టిన అలైన్మెంట్ను మళ్ళీ కేంద్రానికి పంపి దాని ద్వారా చేయిస్తారా, లేకపోతే ఆల్రెడీ గతంలో NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సదరన్ పార్ట్కి సంబంధించిన అలైన్మెంట్ ఒకటి ఫైనల్ చేసింది. మరి ఆ ఫైనల్ చేసిన అలైన్మెంట్నే కంటిన్యూ చేయమని చెప్తారా అనేది విషయంలో ఇంకా సందిగ్ధత అయితే కొనసాగుతుంది. సో ఇది రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ప్రస్తావన ఇట్లుంటే, రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూతా రానున్న రింగ్ రైలుకు సంబంధించిన క్లారిటీ మాత్రం కొంత వేగవంతం అవుతుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన సర్వే పూర్తయింది. ఇప్పుడు సర్వే పూర్తయిన తర్వాత వాళ్ళు అలైన్మెంట్ ఫైనల్ చేయాలి, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయాలి, సమగ్ర నివేదిక తయారు చేయాలి, ఇది రైల్వే బోర్డుకు సమర్పించాలి. ఇప్పుడు ఇది మిగిలింది. సర్వే మాత్రం పూర్తయింది. సర్వేకి సంబంధించిన హైలైట్స్ నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. మొన్న మధ్య ఒక మిత్రుడు, అంటే డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మొన్న మధ్య ఒక మిత్రుడు తూప్రాన్ ఏరియా నుంచి అనుకుంటా, రీజనల్ రింగ్ రోడ్డు ఇప్పుడు రింగ్ రోడ్డు ఆనుకునే రింగ్ రైలు కూడా వస్తుందా లేకపోతే ఎలా వస్తుంది అని నేను ఆ రోజు సరే నాకు తోచిన దాని ప్రకారం చెప్పాను ఆయనకి. అది ఇప్పుడు నిజమైంది. ఎలా అంటే రింగ్ రోడ్డు రైట్గా ఉండి ట్రైన్ కూడా దాని చుట్టూ రావడానికి ఆస్కారం చాలా తక్కువ. ఎందుకంటే కొన్ని చోట్ల విలేజెస్ ఉండొచ్చు, కొన్ని చోట్ల న్యాచురల్గా జియోగ్రఫికల్గా ఇబ్బందులు ఉండొచ్చు, కొండలు గుట్టలు కానీ, చెరువులు కుంటలు కానీ, వాగులు వంకలు కానీ ఇట్లాంటివి ఉండొచ్చు, లేదా ఏదైనా పరిశ్రమలు ఉండొచ్చు, లేకపోతే పెద్ద విలేజెస్ ఉండొచ్చు. ఇలాంటి చోట్ల కరెక్ట్ రీజనల్ రింగ్ రోడ్డుకు ప్యారలల్గా తీసుకురావాలనేది సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి మీరు కొంత నిశ్చింతగా ఉండని చెప్పి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఎందుకంటే ఆయన తూప్రాన్ కాబట్టి ఆయనకు అర్థం కావాలని. తూప్రాన్ పక్కనే హల్దీవాగ్ ఉంటుంది. హల్దీవాగ్ తర్వాత ఇస్లాంపుర దగ్గర మనకు రీజనల్ రింగ్ రోడ్డు ఇంటర్ ఎక్స్చేంజ్ వస్తుంది, నాగ్పూర్ హైవే NH44కు సంబంధించి. సో అక్కడే వెంటనే తీసుకుంటే మళ్ళీ ఆ వాగులు అవన్నీ ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆ తర్వాత మళ్ళీ విలేజ్. కాబట్టి నేనేమన్నానంటే అక్కడ నుంచి ఇంకొక 3-4 కిలోమీటర్ల తర్వాత ఉంటుండొచ్చు రింగ్ రైల్ అని చెప్పి ఆ రోజు నాకు ఉన్న పరిజ్ఞానం మేరకు చెప్పాను. బట్ ఇప్పుడు ఉన్న ఇవాళ ఈ సర్వే రిపోర్ట్ కనుక చూస్తే నాకు అది నిజం అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఆయన కూడా ఈ వీడియో తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రైల్వే సర్వేకి సంబంధించిన హైలైట్స్ నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఆ సబ్జెక్టులోకి వెళ్లే ముందు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు మిడ్ రేంజ్ ఇన్వెస్ట్మెంట్ నేను సజెస్ట్ చేస్తాను. ఒకే చోట అన్ని పెట్టేమని చెప్పి నేను చెప్పను. మీ దగ్గర పెద్ద మొత్తం ఉందనుకోండి, ఒకే చోట తీసుకోకుండా దాన్ని డివైడ్ చేయండి. డివైడ్ చేయడం ద్వారా మీరు ఏదైతే షేర్స్లో ఒకే దాని పోర్ట్ఫోలియోలో అన్ని మన దగ్గర ఉన్న అమౌంట్ అంతా పెట్టకుండా డివైడ్ చేస్తారు. ఉదాహరణకు ₹1,00,000 ఉందంటే ఒక దానిలో 20,000, ఇంకో దానిలో 20,000, ఇంకో దానిలో 20,000 అట్లా పెడతారు. ఎందుకంటే ఒకటి పోయినా ఒకటి లాభపడుతుంది అనే ఉద్దేశంతో. సేమ్ టైం మీ దగ్గర ఎక్కువ అమౌంట్ కనుక ఉంటే ఒకే చోట 500 గజాలు 1000 గజాలు తీసుకోకుండా ఒక చోట 300 గజాలు, ఒక చోట 300 గజాలు, ఒక చోట 500 గజాలు ఇట్లా ప్లాన్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఒక చోట స్లోగా పెరగచ్చు, ఒక చోట ఫాస్ట్గా పెరగచ్చు. ఏది పెరిగినా కూడా భూమి అయితే తగ్గదు, ధర నష్టపోవడం అంటూ ఉండదు. పెరగడం అనేది కొద్దిగా స్లోగా పెరుగుతుంది, ర్యాపిడ్గా పెరుగుతుంది, అంతే తేడా. కాబట్టి ఒక చోట ర్యాపిడ్గా పెరగచ్చు, ఎక్కువ లాభం పొందుతారు. ఒక చోట స్లోగా పెరగచ్చు, ఆర్గానిక్ వేలో, అక్కడ తక్కువ లాభం పొందుతారు, టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న అమౌంట్ని ఈ రకంగా డివైడ్ చేసుకోండి. నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీకు టైలర్ మేడ్ లేఅవుట్ అని సజెస్ట్ చేస్తాను. HMDAనా, DTCPయా, ఫామ్ ప్లాట్స్ బేసిక్గా నేను సజెస్ట్ చేయడానికి ఒకటే ఒక కారణం, అది విలేజ్కి పక్కన ఉంటే మాత్రమే సజెస్ట్ చేస్తాను. విలేజ్కి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఫామ్ ప్లాట్స్ నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే వాళ్ళు నాలా కన్వర్షన్ చేసి ఇచ్చినా కూడా మీరు అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండలేరు, ఇట్ టేక్స్ టైం. తర్వాత ఎమ్యూనిటీస్ ఆ డెవలపర్ కల్పించడు కాబట్టి, ఎందుకంటే ఫామ్ ప్లాట్స్ అన్నాడు కాబట్టి ఎమ్యూనిటీస్ చాలా తక్కువ కల్పిస్తారు. అలాంటప్పుడు దగ్గరలో గ్రామం ఉందనుకోండి, ఆ గ్రామం పంచాయతీకి సంబంధించిన మనం కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకున్నప్పుడు ఆ ఫెసిలిటీస్ పంచాయతీ కల్పిస్తుంది, కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి నేను ఫామ్ ప్లాట్స్ విలేజ్ దగ్గర ఉన్నవి మాత్రమే సజెస్ట్ చేస్తాను. DTCPలు ఎక్కువ సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే మిడ్ రేంజ్లో దొరుకుతాయి. HMDA అయినా సరే కొంత వాల్యూ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ క్వాంటిటీ సైజ్ పెరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు కనిపిస్తున్న నంబర్లలో. ఇక కమింగ్ బ్యాక్ టు రీజనల్ రింగ్ రైలుకి సంబంధించి మొత్తం 6 చోట్ల ఇది ఎగ్జిస్టింగ్ హైదరాబాద్ను కలుపుతూ ఉన్న రైల్వే లైన్లను ఇది క్రాస్ చేయబోతుంది. అప్పుడు ఎలా ఏంటి మరి? రైల్వే లైన్ నుంచి రైల్వే లైన్ అంటే రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్లు కన్స్ట్రక్ట్ చేస్తారు 6 చోట్ల. ఇప్పుడు హైదరాబాద్కు మనకు ఎన్ని రూట్లలో ఉంటుంది?
నిజామాబాద్ రూట్లో ఒక రైలు, వరంగల్ రూట్లో ఒకటి, తర్వాత సౌత్కి వెళితే మహబూబ్ నగర్ రూట్లో ఒకటి, ఇటు తాండూరు వైపు ఒకటి. ఈ రూట్లలో మనకు కనిపిస్తున్నాయి మొత్తం 6 చోట్లు. ఏమంటే క్లియర్గా వలిగొండ దగ్గర సికింద్రాబాద్ గుంటూరు లైన్, ఇది నడికుడి వైపు వెళ్ళేది. వంగపల్లి దగ్గర సికింద్రాబాద్ వరంగల్ కాజీపేట రూట్ వెళ్ళేది. తర్వాత గుల్లగూడ వద్ద సికింద్రాబాద్ తాండూరు వికారాబాద్ వైపు వెళ్ళేది. మాసాయిపేట వద్ద సికింద్రాబాద్ నిజామాబాద్ వైపు వెళ్ళేది. ఆ తర్వాత బాలనగర్ వద్ద కాచిగూడ మహబూబ్ నగర్ ట్రైన్. తర్వాత గజ్వేల్ వద్ద సికింద్రాబాద్ సిద్దిపేట లైన్ కొత్తగా పడుతుంది కదా, సిద్దిపేట దాకా అయింది. అది ఇంకా మనకు సిరిసిల్ల నుంచి వేములవాడ నుంచి కరీంనగర్ దాకా వెళ్ళాలి. కరీంనగర్ దాకా వెళ్తే అది మల్టిపుల్ జంక్షన్ అవుతుంది కరీంనగర్. అప్పుడు ఈ 6 చోట్ల రైల్వే లైన్లను ఔటర్ రింగ్ రైలు క్రాస్ చేసే చోట రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ను కన్స్ట్రక్ట్ చేస్తారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం. ఓవరాల్గా ఎంత డిస్టెన్స్ వస్తుంది అంటే మొత్తం ప్రాజెక్టు వ్యయం 13,500 కోట్ల వరకు అవుతుందని ఇనీషియల్గా ప్రైమరీ ఎక్స్పెక్టేషన్. అది దానికి సంబంధించి జూన్ నాటికి రైల్వే బోర్డుకు సమగ్రమైన ప్రాజెక్టు నివేదిక, అదే రకంగా అలైన్మెంట్ ఫైనల్ చేసి రైల్వే బోర్డుకు జూన్ కల్లా అందజేయబోతున్నారు. అంటే ఇంకో 5 నెలలు అనుకోండి. పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది. 6 చోట్ల ఇంటర్ ఎక్స్చేంజ్ రైలు ఓవర్ రైలు వంతెనలు. హైదరాబాద్ నగరానికి 75 కిలోమీటర్ల దూరంలో నిర్మాణం దిశగా అడుగులు. 75 కిలోమీటర్లు ఉండొచ్చు, ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్డు ఇప్పుడు తూప్రాన్ అంటే దగ్గర 60 కిలోమీటర్లు, అంటే 60 కిలోమీటర్లు ఇంకా దూరం వెళ్తుంది. బాలనగర్ అంటే దగ్గర 60 కిలోమీటర్ 65 పైన ఉంటుంది. అక్కడ దాటిన తర్వాత వెళ్తుంది ఇది బెంగళూరు వైపు. ఇలా అన్ని చోట్ల ఇటు భువనగిరి అన్న కూడా అంతే 60 కిలోమీటర్లు. భువనగిరి తర్వాత రాయగిరి తర్వాత వెళ్తుంది వంగపల్లి దగ్గర. అంటే ఇప్పుడు అదేమవుతుందంటే రీజనల్ రింగ్ రోడ్డుకు అవుట్ సైడ్ యాదగిరిగుట్ట టెంపుల్ ఉంటుంది, కానీ రీజనల్ రింగ్ రైలుకు లోపల వస్తుంది యాదగిరిగుట్ట టెంపుల్, వంగపల్లి దగ్గర నుంచి వెళ్తుంది. సో ఇది హైలైట్ పాయింట్లు. కొత్తగా చేపట్టే ట్రిపుల్ ఆర్కు ఆవల 2 నుంచి కొన్ని చోట్ల 2 కిలోమీటర్లు, కొన్ని చోట్ల 4 కిలోమీటర్లు రింగ్ రైలు వచ్చే అవకాశం ఉంది. ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి. లైడార్ ద్వారా ప్రాథమిక అలైన్మెంట్ కూడా క్లీన్ చేశారు. లైడార్ అంటే కూడా ఏందనేది ఇంట్లో మనకు వివరాల్లో కనిపిస్తుంది. లైడార్ సర్వే అంటే ఏంటనేది కూడా చెప్తాను నేను. లైడార్ సర్వే అంటే పెద్ద రైల్వే లైన్ల విషయంలో ఇటీవల కాలంలో రైల్వే శాఖ లైడార్ డిటెన్షన్ అండ్ రేంజింగ్ అనే సర్వే నిర్వహిస్తోంది. రాడార్ సర్వే వంటిదే ఇది. రేడియో తరంగాలకు బదులు లేజర్ కాంతి కిరణాలను భూమిపైకి ప్రసరింపజేయడం ద్వారా ప్రతిపాదిత మార్గంలో ఉండే ఎత్తుపల్లాలను, అడ్డంకులను పూర్తిగా గుర్తిస్తారు. వాటిని తప్పిస్తూ మార్గాన్ని రూపొందిస్తారు. హెలికాప్టర్లో లైడార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని ప్రతిపాదిత మార్గంలో 300 మీటర్ల నుంచి 500 మీటర్ల వెడల్పుతో చిత్రాలు తీసి మ్యాపింగ్ చేస్తారు. తర్వాత దాన్ని 3D మ్యాపింగ్ మారుస్తారు. జలవనరులు, నీటి కాలువలు, అడవులు, గుట్టలు, పరిశ్రమలు, జనావాస ప్రాంతాలు తదితరాలను గుర్తిస్తారు. ఈ రకంగా సర్వే పూర్తి చేస్తారని చెప్పి మనకు డీటెయిల్స్ చెప్తున్నారు. మొత్తం మీద 6 చోట్ల ఇది వెళ్తుంది. ఇంకొన్ని హైలైట్ పాయింట్స్ ఏంటంటే మొత్తం రీజనల్ రింగ్ రైలుకు సంబంధించి 394 నుంచి 420 కిలోమీటర్ల నిడివి ఉండే అవకాశం ఉంది. మొత్తం రింగ్ కంప్లీట్గా రైలు. ఔటర్ రింగ్ రైలు నిడివి ఓకే. మొత్తం ల్యాండ్ సేకరణ 70 నుంచి 80 మీటర్ల వెడల్పుతో ల్యాండ్ సేకరిస్తారు. ప్రస్తుతం అయితే సింగిల్ లైన్ గురించే ప్రతిపాదన పెట్టారు, డబుల్ లైన్ కాదు, సింగిల్ లైనే చేస్తారు బ్రాడ్ గేజ్లో. ఇంకొక సజెషన్ ఏంటంటే దీంట్లో ఇప్పుడు హైదరాబాద్ను క్రాస్ చేస్తూ చాలా దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే గూడ్స్ రైలు ఉంటాయి. ఈ గూడ్స్ రైలుని ఆ రింగ్ రోడ్ దాని ద్వారా పంపించేస్తే హైదరాబాద్లో ఉన్న మెయిన్ ప్రధానమైన స్టేషన్లకు చాలా బర్డెన్ తగ్గుతుంది. ఇప్పటికే మనకు సికింద్రాబాద్ ఓవర్ బర్డెన్, కాచిగూడ అఫ్కోర్స్ తక్కువ ఉంటుంది అనుకోండి, మళ్ళీ నాంపల్లి ఇవి తక్కువ ఉంటాయి. బట్ సికింద్రాబాద్ మీద బర్డెన్ అబ్నార్మల్గా ఉంటుంది. అందుకే దాన్ని అటు లింగంపల్లి వైపు కొన్ని మార్చారు, ఇటు చర్లపల్లికి రీసెంట్గా స్టార్ట్ అయింది. అఫ్కోర్స్ చర్లపల్లి నుంచి స్టార్ట్ చేసిన అది లింక్ చేసే రోడ్లను గత ప్రభుత్వం వేయకపోవడం వల్ల చర్లపల్లి స్టేషన్ అంత 450 కోట్లతో అంత అద్భుతంగా కట్టినా కూడా దాన్ని పూర్తి స్థాయిలో యూటిలైజ్ చేసుకునే పరిస్థితి. చూడాలి దాంట్లో ఫుల్ కెపాసిటీ ఎప్పుడు వస్తుందనేది చూడాలి. సో ఓవరాల్గా రీజనల్ రింగ్ రైలుకు సంబంధించిన స్పష్టత వస్తుంది. జూన్ నాటికి మరింత క్లారిటీ వస్తుంది. ఇప్పుడైతే వీళ్ళు ఈ రాడార్ సర్వే ద్వారా క్లారిటీ ఇచ్చారు. మొత్తం మీద 394 నుంచి 420 కిలోమీటర్ల నిడివితో ఇది రాబోతుంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల 2 కిలోమీటర్స్ నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉంటుంది. మొత్తం 6 లైన్లను కూడా ఇది క్రాస్ చేయబోతోంది. ఆ చోట్ల పెద్ద బ్రిడ్జ్లను కట్టబోతున్నారు, పెద్ద రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్లను కడతారు. సేమ్ టైం వాటిని కూడా లోకల్ ట్రైన్స్కి కనెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు అక్కడ. సో ఈ రకంగా
రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి రైలుకు సంబంధించిన క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ జరిగేది ఏంటంటే అలైన్మెంట్ పూర్తి స్థాయిలో జరగాలి. తర్వాత సమగ్రమైన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారవ్వాలి. ఎందుకంటే పూర్తి కాస్ట్ ఎంత అనేది తేలాలి కాబట్టి. పూర్తి కాస్ట్ అని తేలిన తర్వాత ఈ డిపిఆర్ రెడీ అయిన తర్వాత దీన్ని జూన్లో రైల్వే బోర్డుకు సమర్పిస్తారు. సో నెక్స్ట్ బడ్జెట్, సెంట్రల్ గవర్నమెంట్ నెక్స్ట్ బడ్జెట్ ఎప్పుడైతే ప్రతిపాదిస్తుందో అప్పట్లోగా దీనికి సంబంధించి ఏమైనా ఫండ్ అలొకేషన్ చేస్తారా లేదా అనేది మనకు తేలే అవకాశం ఉంది. డిపిఆర్ను స్టడీ చేయడానికి ఒక 3-4 నెలలు పడుతుంది రైల్వే బోర్డుకి. ఆ తర్వాత వాళ్ళు ప్రతిపాదనలు తయారు చేసి ఆర్థిక శాఖ మంత్రికి ప్రతిపాదించాలి కేంద్ర ప్రభుత్వంలో. ఆర్థిక శాఖ దానికి సంబంధించిన ప్రియారిటీ, అప్పటికి కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉంటాయి అనే దాన్ని ఆలోచించుకొని, అదే రకంగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కూడా ఏ మేరకు చొరవ చూపిస్తారు అన్నది కూడా చూసుకుంటే ఆ తర్వాత రీజనల్ రింగ్ రైలుకు సంబంధించిన స్పష్టత నెక్స్ట్ కేంద్ర బడ్జెట్లో మనకు వచ్చే అవకాశం ఉంది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. అదే రకంగా మీ మిత్ర బృందంతో ఈ వీడియోను షేర్ చేసుకోవడం ద్వారా నన్ను ప్రోత్సహించండి. నా ఈ యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోల సమాచారం కోసం బెల్ ఐకాన్ ఎప్పుడూ ఆన్లో ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.